సగం రాత్రి ఎవరైనా కొట్టడానికి వచ్చి ఇంటి మీదకి వచ్చేసి ఒకడు ముంగల పలక కలపలు ఎక్కువ ఉంటుంది. మన పక్క నుండి మనకి గుంత దూగి మనకే ముడ్డ కొడపాలని చూస్తారు కానీ ఒకటి మనకి మీదికి లేపాలని చూడలేదు. ఏం చేద్దాం అనుకున్నా వాళ్ళు వండుకున్న నిద్ర వచ్చే కళలో గిట్ట ఏం ఆడుతారు. మనం చేయాలనుకుంటే వాళ్ళు కూర్చొని ఎట్లకనే లేవట్టేస్తారు. నువ్వు బెట్టింగ్ యాప్స్ చేసినావు ఏమన్నా? బెట్టింగ్ యాప్ చేసిన అంటే చాలా వచ్చినాయి అని ఇప్పుడు వాళ్ళు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం. వాళ్ళు మనకి జన్మ ఇచ్చినందుకు వాళ్ళకు ఒక కష్టం రాకుండా చూసుకోవాలని. తప్పు మనది లేకుండా మన దాకా వచ్చింది అనుకో మనం కొట్టడానికి ఏం కలుపుకోం. వాళ్ళు ఏం చేసినా ఇప్పుడు మీ దోస్తులకు అడిగితే నువ్వు తాగుతావు గంజాయి అన్ని ఇంట్లో దాసులు ఈవెంట్ అయినప్పుడు నా బ్యాక్ సపోర్ట్ అంటే ఎక్కువైతే అన్న వాళ్ళు ఉన్నారు. అన్న వాళ్ళు నా దోస్తులే. ఇక మన వెనకాల గుంతలు తీస్తా అంటే వాళ్ళు తీసిన గుంతలు వాళ్ళకే కట్టేస్తాను. సరే పోయిన కవి మళ్ళా కమాల్చుకుంటాడేమో. ఇప్పుడు చచ్చిపోయినా కూడా ఎన్నైతే పైసలు కమాల్చుకుని అవి తీసుకుని పోతాడా. ఆ మాటలు దాకా ఉండవు. ఆ మాటలు గోడలే దాటిపోతాయి. ఆ గోడలు దాటి గోడలు దింపిన దాకా పోతాయి. ఇంగిపోడు కాదు. ఇప్పుడు ఈడ పోయి ఆడకేసి అంటే ఆడపోయి ఈడకేసి ఆ కేసు గీసి మధ్యలో ఒట్టించుకోకూడదు. ఈడే అవుతుంది. మాట్లాడుకుంటూ దాన్ని మన ఇంట్లో చేయలేదు. సరే అన్న మనం ఒక్కళ్ళమే ఉంటాం. దబాన్స్ ఒకరిని కొడితే 10 మందిలో ఒకరిని కొడితే 9 మందికి జరిగిపోతారు. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డేరింగ్ అండ్ డాషింగ్ ప్రవీణ్. ఇప్పుడైతే ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అయితే తెస్తున్నాను అనమాట. ఫుల్ స్టైలిష్ ఉంటే ఆయన మొత్తం డైలాగులు కూడా అతను కూడా అసలు ఏంటిది ఆయన కథ మొత్తం కనుక్కోనికి అయితే నేను ప్రణయ్ని పిలుస్తున్నా. చూడండి. చలో అన్న నమస్తే. ఇప్పుడు నీ రియల్ పేరు ఏంటిది అన్న మొత్తం ఇన్స్టాగ్రామ్ లో? నా రియల్ నేమ్ వచ్చేసి ప్రణయ్. అసలు ఇప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎంతమంది? మా ఫ్యామిలీలో వచ్చేసి 4 ఉంటాం అన్న. నేను, మమ్మీ, మా డాడీ, మా అన్న. ఇప్పుడు నీకు ఇన్స్టా చేయడం అని ఎలా డౌట్ వచ్చింది అసలు? ఇన్స్టాల్ ఇట్లా చేయాలి, డైలాగులు కొట్టాలి అని ఫస్ట్ లో అంటే మనం ఫస్ట్ టిక్ టాక్ లో చేస్తుంది. టిక్ టాక్ బ్యాన్ అయినప్పుడు నుంచి అట్లా అంటే టైం పాస్ కి రీల్ చేస్తుంది. ఇప్పుడు ఇట్లా డైలాగులు కొడతావు కదన్నా, ఇప్పుడు నీ దుష్మని ఉన్న వాళ్ళకి కొడతావా లేకపోతే నీకు ఓన్ గా నార్మల్ గా ఇన్స్పైర్ ఎవరికైనా మంచిగా చేద్దామని చేస్తావా? దుష్మని అయితే మనం మౌన్తో పెట్టుకోమన్నా. ఎట్లా అంటే మన వీడియోలు చూసి 10 మంది ఇన్స్పైర్ కావాలా. కొంత కొట్లాటలు పెట్టుకోవద్దు. ఏమన్నా 10 మందిలో మనం పోతే మనకు గుర్తు పెట్టుకోవాలా. ఎట్లా అంటే ఆపోజిట్ వాళ్ళు ఇప్పుడు మన తమ్ముళ్ళు పోయినా మనం పోయినా ఆపోజిట్ వాళ్ళు మనకు దిల్కు లాంచుకొని మనకు చూసుకొని పంపించాలి కానీ దుష్మని అయితే పెట్టుకోదు. అట్లా అని చెప్పి తీసుకుంటాం. నీ ప్రతి వీడియోలో చూసినా కూడా ఫుల్ స్టైలిష్ గా కనబడతావు. అంటే హెయిర్ కి కలరింగ్ అంటే మీ ఇంట్లో నచ్చుతుంది ఇట్లా కలర్ వేయడం ఉండడం? ఇప్పుడు ఎవరి ఇంట్లో అయినా ఏడా నచ్చుతా అన్న మనం ఇంట్లో పిచ్చుకొని అట్లా చేసుకుంటూ ఉన్నాం. అసలు టిక్ టాక్ ఉన్నప్పుడు నీకు అప్పుడు ఎంత ఫాలోవర్స్ ఉండే, ఇప్పుడు ఎంత ఉన్నారు? అప్పుడు ఉండే నా దగ్గర 30K 40K. ఇప్పుడు మళ్ళా రీల్ స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో ఒక 1 year గ్యాప్ ఇచ్చిన మళ్ళీ కంటిన్యూ వస్తుంది. ఓకే. ఇప్పుడు నువ్వు చేసే ప్రతి ఒక్క వీడియోలో కూడా ఫుల్ స్టైలిష్ ఉంటాయి. అమ్మాయిలు కూడా చాలా మంది మెసేజ్ చేస్తుంటారు. అందులో మీకు ఎవరన్నా లవర్ ఉన్నారా? లవర్లు ఎవరు అసలు పొరలో చక్కరే లేదన్న మనకు. ఇప్పుడు ఈ జనరేషన్ లో పొరలో నమ్మేది ఎవరిని నమ్మొద్దు. మనం ఒక వెంటలు పడి పచ్చగా అసలు ఎందుకు అమ్మాయిలని నమ్మొద్దు అని పెట్టుకున్నావు? నార్మల్ గా నీ రీజన్, నీ ఒపీనియన్ చెప్పు. అంటే ఎట్లా అన్నా చూసుకొని మాట్లాడుతుంది. ఇప్పుడు ముంగల పలక కలపలు ఎక్కువ ఉంటుంది. ఎట్లా అంటే మనం గుంత చూసిన దాంట్లో మనమే పడేటట్టున్నాం. అసలు ఎప్పుడు చేయవా? ఇప్పుడే నార్మల్ గా అంటున్నావా? అసలు ఎప్పుడు చేయాలి అలుచుకుంటలే కొట్టాను. పాస్ట్ లో ఏమైనా ఉందా మళ్ళీ న్యూస్? పాస్ట్ ప్రెసెంట్ ఏం లేదు. మళ్ళీ ఎట్లా తెలుసు అమ్మాయిల గురించి ఇట్లా మాట్లాడమని? ఇప్పుడు జనరేషన్ చూస్తున్నాం కదా మా దోస్తులు తమ్ముళ్ళకి అందరికి చూస్తున్నాం. ఇప్పుడు మనం అలా ఏమైనా కొట్లాటలు అయితే మనమే కదా మాట్లాడేది. ఆడనే తెలిసిపోతుంది మనకి. అసలు కెరియర్ లో ఇప్పుడు ఏం స్టడీ చేస్తున్నావు?
ప్రజెంట్ అయితే 10th అయిపోయింది అన్న. 10th ఆపేసి ఇట్లా బిజినెస్ చేసుకుంటాం. ఇప్పుడు నీకు ఫ్యూచర్ అంబిషన్ అనేది ఉంటుంది అన్న, అసలు ఏముంది నీ ఫ్యూచర్ అంబిషన్? ఫ్యూచర్ అంబిషన్ ఏం లే అన్న, 4 పైసలు సంపాదించుకోవాలి, ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకోవాలి, మనం మంచిగా ఉండాలి. ఇంట్లో నీకు డాడీకి ఇష్టం, మమ్మీకి ఇష్టం, అన్నయ్యకి ఇష్టం అంటే నువ్వు దేన్ని చూస్ చేసుకుంటావు? ఎక్కువ అంటే నాకు ఇష్టం చూసుకునేది మా మమ్మీ మా డాడీ అని. ఎక్కువ అంటే మమ్మీని చూసుకుంటా, మా డాడీ కూడా అట్లా అని. అందరు ఒకటి, ఎక్కువ తక్కువ అని. ఇప్పుడు ప్రేమ అనేది ఇట్లా సపరేట్ అయితే వేయలేము, అందరికి ఒకటే లెక్క చూసుకోవచ్చు. ఇప్పుడు ఇన్స్టాలోకి వచ్చిన తర్వాత నువ్వు ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేసినావా, లేకపోతే నార్మల్గానే చేసుకుంటే ఇట్లా చేసినావు? ఇబ్బందులు ఏం లేవన్నా, రోడ్ మీద పోయేటప్పుడు 10 కుక్కలు వరుతాయి. కానీ మనం కుక్కర్లకి ఎట్లా అంటే ఇట్లా బిస్కెట్ వేసి మన దగ్గర గుంజుకోవాలి, కానీ అట్లా గెలుకొని చూసుకోవాలి. ఇప్పుడు నీ ఇన్స్టాలో కూడా బ్యాడ్ కమెంట్స్ వస్తుంటాయి కదా చాలా, దానికైతే పెట్టేటోళ్ళు పెడుతుంటారు, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? పెట్టేటోళ్ళు పెడతానే ఉంటారు అని, వాళ్ళు పెడతారు, మనం చూసారు లేచాల వాళ్ళు పెడతారు అని చెప్పి మనం రియాక్ట్ అయినాం అనుకో, అది వేరే అయిపోతుంది. వాళ్ళు చేద్దాం అనుకున్నా వాళ్ళతో ఏం కాదు, ఉల్టా మనం వెళ్ళిపోయినాం అనుకో, ఇప్పుడు వాళ్ళ కామెంట్ ఏంటంటే వాళ్ళదే తప్పు ఉంటుంది కాబట్టి వాళ్ళ వెనకాల వచ్చిన వాళ్ళు జరిగిపోతుంది. ఇప్పుడు మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే చాలా మంది ఉన్నారు, కానీ ఎక్కువ కొన్ని మంచిగా చూసుకుంటాం. అంటే నేను అతని పేరైతే అడగను, బెస్ట్ ఫ్రెండ్స్ కి మీనింగ్ ఏముంటుంది ఒకసారి చెప్పగలుగుతా? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నా జిందగీలో నేను ఇప్పటిదాకా వచ్చిన దాంట్లో అయితే చాలా మందిని చూసినా, చాలా మందిని దగ్గర తీసుకున్నా. ఎట్లా అంటే మన పక్క నుండి మనకి గుంత దూగి మనకే ముడ్డ కొడపాలని ఇస్తారు, కానీ ఒకటి మనకి మీదికి లేపాలని చూడదు. ఇప్పుడు నీ అనుకోండి నిన్నే ముడ్డ కొడిపినాడు ఎవరు ఉన్నాడా? అసలు చాలా మంది ఉన్నారు. మంచి చేసిన వాళ్ళ గురించి చెప్పు, అంటే నీకేం మంచిగా చేసిండు ఉంటది. ఎట్లా అంటే ఇప్పుడు ఎవరైనా సరే మన అవసరం ఉంటేనే ఫోన్ చేస్తారు, మన దగ్గర అట్లా ఉండవు. మనకు వాళ్ళకి ఏమైనా ఆపద ఉన్నా ఏం కావాలన్నా మనం ఒక్క ఫోన్ చేస్తే అసలు అది రాదైనా సరే వెళ్ళిపోతాం. అట్లా మనని అలా ఎట్లుంటుందో వాళ్ళ ఇష్టం. ఎప్పుడన్నా నీ బండి అయిపోతే మీ ఫ్రెండ్స్ వచ్చి నీ బండిలో పెట్రోల్ వచ్చి తీసుకుపోయిన రోజులు? నేను బండి ఎక్కువైతే తిరిగినా అని ఉల్టా ఎట్లా అంటే 10 మంది ఫోన్ చేసి నాకు పైసలు అడిగితే నేను కొడతా అని ఒక ఉల్టా ఫోన్ చేసిన రోజు అయితే నాకు. అంటే దోస్తులు పైసలు కొడతారా? పెట్రోల్ కొడతారు అన్న, కానీ మనం అడగంగా. అంటే నీకేమైనా అవసరం వచ్చి, అంటే ఇప్పుడు నీకు ఇంపార్టెంట్ ఎవరన్నా అవసరం వచ్చి నీకు అడగాలని ఉంటుంది చూడు, ఆ వ్యక్తి ఎవరన్నా ఉన్నారు నీ లైఫ్ లో? ఉన్నారంటున్నారు కానీ కొడతారు ఇక, అవసరం ఉందంటే ఎవరైనా కొడతారు. కొట్టేటోళ్ళు అయితే చాలా మంది. ఇప్పుడు నీ వెనకాల కూడా చాలా మంది దుష్మని అయితే ఉన్నారు, నీకు తెలియకుండా కూడా ఉన్నారు, నీకు తెలిసి కూడా ఉన్నారు. వాళ్ళ గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు డైరెక్ట్ గా? నేను సీదైతే ఒకటే చెప్తాను, వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నా, వాళ్ళు వండుకున్న నిద్రలో వచ్చే కళలో గిట్ట ఏం కాగలుగుతారు. మనం చేయాలనుకుంటే వాళ్ళు కూర్చొని ఎట్లాగైనా లేవట్టేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా చేద్దాము లైఫ్ లా అని అనుకుంటే, ఇప్పుడు 10th అయిపోయింది, ఇంటర్ డిగ్రీ చదువుదాం అనుకుంటున్నావా లేకపోతే స్కోపా? ఇక చదువుదాం అనుకుంటున్నాం అంటే ఇక అప్పట్లో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చదువుకోవాలన్నా, చదువైనా సరే ఏదైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేస్తే అంటే మనకు కూడా ఒకటి ఉండేది. ఇక మధ్యలో ఆపేసినాక డిస్కంటిన్యూ అయినాక ఇప్పుడు రీల్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, రీల్స్ చేసుకుంటూ వచ్చినాం, ఎప్పటి దాకా వచ్చినాం, ఇంకా ముంగలు పోతాం మేము అంతే. ఇప్పుడు నేను అప్పుడు మన వైరల్ అయ్యే విషయంలో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. అవును, నువ్వు బెట్టింగ్ యాప్స్ చేసినావు ఏమన్నా? బెట్టింగ్ యాప్ చేసిన అంటే చాలా వచ్చినాయి అని ఒకటి చేసిన అది ఒక 2-3 వీడియోలు తీసిన, ఇక ఆపేసిన, మనకెందుకు ఇల్లు కాన్సెప్ట్ అని. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ లో వాళ్ళు ఎక్స్ట్రా నీకు అప్రోచ్ చేస్తారు అంటే ఇట్లానే ఇన్స్టాగ్రామ్ లో నార్మల్ మెసేజ్ చేస్తారు, ఇక అడుగుతారు ఇట్లా అని చెప్పి. మనకు అర్థమైందంటే ఇక నీకోసం ఒక్క వీడియోకి ఎంత ఇస్తారు? మనకైతే మనం చేసిన దాంట్లో అయితే ఒక వీడియో 500 అంటే తీసుకోండి. ఇప్పుడు మీరు బెట్టింగ్ చేస్తే మీకు ఎక్కువ వస్తాయా, ఆడిటోలకి పోతాయా మీకు? అంటే ఇప్పుడు ఆడిటోలో మొత్తం మీకే వస్తాయంట కదా, నిజమేనా? మనమైతే బెట్టింగ్ ఎక్కువ వేయలేము కాబట్టి మనకు తెలియదు. నార్మల్ ప్రమోషన్స్ చేస్తుంటారా మరి? నార్మల్ షాప్ లో ఏదైనా చేస్తాం. చలో అన్న, నీ లైఫ్ ఇప్పుడు 20 years అని, 20 years జర్నీలని ఒక 2 minutes లో చెప్పగలుగుతావు నీ 20 years జర్నీ? ఇక అట్లా అంటే ఇక మనకి ఏమున్నా సఫర్ అయ్యేది మాత్రం ఇక మధ్యలో ఒక టీనేజ్ లోనే సఫర్ అవుతాం అన్న. ఎట్లా అంటే ఇప్పుడు ఇంట్లో కష్టాలు, దోస్తులు కొట్లాటలు, ఇళ్ళట ఇవన్నీ అయితేనే ఉంటాయి. ఎట్లా అంటే మనం ఇప్పుడు ఏమైనా సరే ఫస్ట్ ఏం చేసినా చెప్పని ఇంట్లో మంచిగా చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఉంటేనే మనం జనం ఉంది, ఇప్పుడు వాళ్ళు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం. వాళ్ళు మనకి జన్మ ఇచ్చినందుకు వాళ్ళకు ఒక కష్టం రాకుండా చూసుకోవాలంటే ఇక మనం ఆ ఇళ్ళలో పోయి దాంట్లో పోయి ఇంట్లో పోయి అన్ని చేసుకుంటూ కూర్చుంటే మనం సఫర్ అయ్యేది పక్కన పెడితే వాళ్ళు సఫర్ అయ్యేది. ఇప్పుడు మీ మమ్మీ వాళ్ళు నీకు మంచి మంచి మాటలు చెప్పి ఉంటారు ఎప్పుడప్పుడు, అవన్నీ నువ్వు క్లియర్ గా చేసినావా లేకపోతే అన్ని తప్పులు చేసుకుంటున్నా? వాళ్ళు చెప్పిన దాంట్లో అయితే నడుస్తూనే ఉంటాం అన్న. ఇక మధ్యలో ఏళ్ళు పెట్టి వాసన చేసేటోళ్ళు మనం తిప్పుకునేటోళ్ళే మనకు చూస్తారండి. ఎప్పుడన్నా నువ్వు కొట్లాటలలో వెళ్ళినావా? మాక్సిమం అయితే కొట్లాటలకు పోనానని.
కొట్లాటలకు పోయినా అని ఇప్పుడు వాళ్ళని అయితే పిలుస్తారు, కంపల్సరీ పిలుస్తారు. దోస్తులన్నా, తమ్ముళ్ళన్నా, అన్నలన్నా పోతాం. మనతోనైనంత సేపు అయితే మాట్లాడతాం. ఇవాళ ఎంతమంది అయినా ఉండండి. ఇప్పుడు మనం పోతాం, ఆపోజిట్ లో ఒక 50 మంది అయినా రాని, దాని 40 మంది 30 మంది మనం గుర్తుపట్టేటోనే ఉంటారు. మనం పోగానే మన వెనకాల వచ్చేస్తారు. ఇవాళ అట్లా మన వెనకాలకి వస్తే వాళ్ళైతే తీసుకొచ్చుకోరు, వాళ్ళకే గుద్దం పడిపోతాయి. ఇక అట్లా అని చెప్పేసి వాళ్ళు ఇక గమ్మున ఉంటారు, మనం గమ్మున ఉంటాం. మాట్లాడినంతసేపు మాట్లాడతాం. ఇక కాదు ఇది అంటే వాళ్ళ చేతులు లేపునా అని మనం గమ్మున ఉంటాం. ఇప్పుడు తప్పు మనది ఉందనుకో, గమ్మున పడాల్సిందే. ఇప్పుడు 2 కొట్టినా 10 కొట్టినా గమ్మున తప్పు మనది ఉంది కాబట్టి గమ్మున ఉండాలి. అదే తప్పు మనది లేకుండా మన దాకా వచ్చింది అనుకో, మనం కొట్టడానికి వెనకాలకు వాళ్ళు ఏం చేసినా మనం చూడడానికి కాదు. మనం చెయ్యని లేవు, మనం చూడడానికి లేదు. చలో అన్న, ఇప్పుడు ఒక అమ్మాయి గురించి ఇప్పుడు నీ లైఫ్ స్టోరీ వెళ్ళినప్పుడు అమ్మాయి నీకైతే ఇష్టం ఉండదు అంటే అసలు ఎందుకు ఇష్టం ఉండదు క్లియర్ గా చెప్పాలంటే ఏం చెప్తావు? ఏమన్నా చెప్పాలంటే ఇప్పుడు వస్తారు మన దగ్గర చాలా మంది, రావాలన్నా మనం తలుచుకుంటే చేసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో అయితే పోయి వేస్ట్ అంటాను నేను. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ మీతోనే ఉంటుంది ఒక ఆమె, నాతో మాట్లాడుతుంది. నీతో మాట్లాడమే నాతో మాట్లాడుతుంటే నీ చెప్పాలి, నీతో మాట్లాడమే నీ దోస్తులతోనే మాట్లాడుతుంది. అది ఏమైపోతుంది తెలుసా, మనకు మధ్యలో పుల్లలు పెట్టేస్తారు అలా. అట్లా ఇప్పుడు ఎట్లా అంటే దోస్తాలని ఖరాబ్ అయిపోతాం అక్కడ. మనం వాళ్ళ మంచి గురించి చెప్తున్నా కానీ వాళ్ళ మంచి గురించి మనం చెప్తున్నా కానీ వాళ్ళు ఎట్లా తీసుకుంటారు అంటే, అరే దానికి నాకు చూస్తుండు అట్లా ఇట్లా అని చెప్పేసి మన మీదకి ఉల్టా అయిపోతుంది. ఆడేమైపోతుంది అంటే ఒక పిల్ల వల్ల ఇంట్లో దూరం అయిపోతారు, దోస్తులు దూరం అయిపోతారు, అందరు దూరం అయిపోతారు. ఇప్పుడు మీ మమ్మీ వాళ్ళు నీకు అరేంజ్ మ్యారేజ్ చేస్తా అంటే చేసుకుంటావా పక్క? లైఫ్ ఇంకా చాలా ఉంది అన్న, చూద్దాం టైం ఇచ్చాం. ఇప్పుడు చదువుకోకుండా మళ్ళీ నీ ఫ్యూచర్ ఎట్లా? చదువుకోవాలి, ప్రతి ఒక్కరు చదువుకోవాలి అంటే నార్మల్ గా ప్రతి ఒక్కరు బిజినెస్ ఉంటుంది, కానీ వాళ్ళు కూడా డిగ్రీ బీటెక్ అన్ని చేసే ఉంటాయి. ఎందుకు అట్లా స్టడీ ఎందుకు ఆపేస్తుంది? స్టడీ అంటే చాలా సమస్యలు అయిపోయింది అన్న ఆపేసి. చాలా రోజుల తర్వాత ఆపేసిన తర్వాత ఇంట్రెస్ట్ వస్తాం, చదువుదాం తలుచుకుంటే చదువుకుంటాం అలా. ఇప్పుడు మీ దోస్తులు అడిగితే నువ్వు తాగుతావు గంజాయి అన్ని, అవేమైనా ఉన్నాయా మళ్ళీ నీకు అలవాటు? సార్ సిగరెట్ అలవాటు బి లేదు అనుకుంటారా? మళ్ళీ ఎట్లా మందు కూడా తాగా? అంటే ఇంట్లో దావట్లు ఇవన్నీ అయినప్పుడు ఇప్పుడు లైఫ్ మీ ఫ్రెండ్స్ గురించి చెప్పినావు, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ లో వెనకాల గురించి చెప్తావు. ఇప్పుడు నీ వెనకాల మురిగే కుక్కల గురించి ఏమైనా చెప్పగలుగుతావు? వాళ్ళందరికీ ఒకటి చెప్తాను, నా దగ్గరకు వచ్చిర్రు, నా దగ్గర అంతా సేపే మంచిగా చూసుకుంటా. ఇప్పుడు ఎవరైనా సరే నా దగ్గరకు వచ్చా, దోస్తులు ఉండని తమ్ముళ్ళు ఉండని, నా దగ్గర ఉన్నంత సేపు అయితే వాళ్ళకి ఒక చీమ వాళ్ళకి ఈగ కూడా వాళ్ళదు. వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఎంత నమ్మకంతో తిరుగుతున్నాం. ఇప్పుడు నమ్మకం లేదైతే నా దగ్గరికి రారు అన్న. ఇప్పుడు సపోజ్ ఏమన్నా లొల్లైనా సరే, ఇప్పుడు ఒక పోరాడు ఒక 20 మంది కొట్టారు, ఏ ఏరియా అలా నేరాలంటే ఆ ఏరియాలోకి ఫోన్ చేస్తాను, ఇట్లా అయింది ఓవర్ అంటే చెప్పేస్తారు, పేరు చెప్తారు, నంబర్కి ఇచ్చేస్తారు. నేను ఫోన్ చేసినాను అనుకో, లేదన్నా మీ పోరాడు కదా అని చెప్పేసి ఒక సారీతోనే అయిపోతాను. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, కొడదామంటారు. ఇప్పుడు మనం ఒక ఫోన్ చేస్తేనే అవతల ఆ ఫోన్ నంబర్ ఇచ్చేసినాక సారీ చెప్పినాక మనం ఏమంటాం? ఇప్పుడు నీ బ్యాక్ సపోర్ట్ నువ్వు ఇంత రీల్స్ ఇంత అంటే డైలాగులు కొడతావు, నీ బ్యాక్ సపోర్ట్ ఎవరన్నా అడిగితే? నా బ్యాక్ సపోర్ట్ అంటే ఎక్కువైతే అన్నవాళ్ళు ఉన్నారు, అన్నవాళ్ళు నా దోస్తులే. ఇప్పుడు నీ దోస్తులే నీకు స్కెచ్ చేస్తుంటారు నార్మల్. ఇప్పుడు వాళ్ళు ఎంత స్కెచ్ చేసినా అని తిరిగేది నాతోనే కాదు. ఇప్పుడు ఎట్లా అంటే బస్సు ఎన్ని తొవ్వలు తిరిగినా బస్ స్టాప్ కే రావాలి, వాళ్ళు ఎన్ని తొవ్వలు తిరిగినా ఒవ్వని దగ్గరికి పోయినా లాస్ట్ నా దగ్గరికే రావాలి. ఇప్పుడు మన ఆపద అయితే వేరే వాళ్ళు వస్తారు, లైక్ రాదు. సగం రాత్రి ఎవరైనా కొట్టడానికి వచ్చి ఇంటి మీదకి వచ్చేసారు, వాళ్ళకి ఫోన్ చేసి రాత్రి 12-2 బజే అయితే ఒక్కళ్ళు లేకుండా నాకు మనకు ఫోన్ చేసినా అని మనం చెప్తాం. ఎందుకంటే మనం అనుకుంటాం కాబట్టి వాళ్ళ కోసం ఎంత ఎన్నికైనా పోతాం, ఏం చేయనికైనా పోతాం. ఇక వాళ్ళు మన వెనకాల గుంతలు తీస్తా అంటే వాళ్ళు తీసిన గుంతలు వాళ్ళకే కట్టేస్తాం. ఇప్పుడు నీ లైఫ్ లో నీకంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఎవరంటే ఏమడుగు? నా లైఫ్ లో అందరికంటే ఇంపార్టెంట్ అంటే ఇక నేను మమ్మీ అంటాను. ఎందుకంటే ఇక ఏం చేసినా నేను ఏమైనా తప్పులు చేసినా ఏం చేసినా కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది. నాకు ఒక చిన్న దెబ్బ కలిగినా అని నేను ఇంటికి రాకపోతే నేను సగం రాత్రి ఒకవేళ ఎక్కడికైనా చెప్పకుండా బయటికి పోయినా ఏం చేసినా నేను ఇంటికి పోయిన దాకా మీరు నిద్రపోదు. నాకు ఆమె చేతులతో నన్ను నింపించిన దాకా అనుకుంటున్నాను. ఇప్పుడు నీకు ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత నీకేమనిపిస్తుంది? అరే ఫేమ్ ఎక్కువ అయిపోయిందా, లేకపోతే ఇట్లానే మంచి డౌన్ ఉండి మంచిగా ఏదామని? నా ఫేమ్ అంటాం, మనం తక్కువ ఫేమ్ ఉన్నప్పుడే అందరినీ చూసేసినాం, మంచి ఫేమ్ ఉన్న వాళ్ళు మన దగ్గరకు వచ్చి పోతారు. అట్లా అని చెప్పి మనం ఫేమ్ చూసుకుంటా అంటే అది కాని పని. ఇక వాళ్ళకి ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన మనం లేపితే లేచిన వాళ్ళే మనకే ఉల్టా చూపిస్తారు.
ఇప్పుడు వాళ్ళకి ఫేమ్ రానంతసేపు మా దగ్గరకు వస్తారు, వీడియోలు చేసిరు. ఫేమ్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సపోజ్ మన వాళ్ళు ఉంటారు ఒక ఓలో ఇప్పుడు లేపుతాం మనం, ఫేమ్ వస్తాయి. మనకన్నా ఎక్కువ ఫేమ్ వచ్చింది అనుకో, మనం 10 ఫోన్లు గుమార్చినా లేపరాదు. అదే ఫేమ్ లేనప్పుడు ఆడు 10 ఫోన్లు చేసిన అవసరం ఉంది, వీడియోలు కావాలి, పేర్లు ఇవ్వాలి, కాబట్టి మన దగ్గరకు వస్తుంది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నీ ఏజ్ అయితే 20 కంటే ఇప్పుడు 14 years 12 years అబ్బాయిలు కూడా గంజాయి తాగడమైనా మందు తాగడమన్నా చాలా మంది అలవాటు అయిపోతుంది. ఇప్పుడు దాంట్లో నువ్వు ఏం చెప్తావు ప్రజలకు, ఏమైనా చెప్పాలంటే అంత చిన్న పిల్లలకి? ఏం లేదన్న, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక చిన్న వయసు, వాళ్ళది ఏముండదు. ఆ పోరలు గిట్ట గల్లీలలో స్కూల్లో గిల్ల పోయి వీడియోలు, ఇప్పుడు వాళ్ళకి 2-3 వీడియోలు తీస్తారు, ఒక 10 వీడియోలు తీస్తారు. 10 వీడియోలలో ఒకటి వైరల్ అవుతుంది. వైరల్ కాగానే ఇక 10 మంది మెసేజ్ చేస్తారు, అరే నాకు 10 మంది మెసేజ్ చేసిరు, వాళ్ళు ఇలా బస్ అని చెప్పేసి మాట్లాడతారు. వాళ్ళది తప్పేమైపోతుంది అంటే ఇక మాట్లాడినంతసేపు మాట్లాడకుండా ఫ్రీ అయిపోతారు. ఇక ఫ్రీ అయిపోయి అటు పోడు ఇటు పోడు. ఇప్పుడు వేరే సిగరెట్ తాగుతాడు, ఆ సిగరెట్ తాగితే వింపానం చూస్తాయి, ఆ సిగరెట్లు తాగకుండా గంజలు కొట్టడం, అవి కొడితే అయితే ఏం రావు. అవి కొడితే ఏంటంటే మన లైఫ్ ఖరాబ్, మనం అవి వాళ్ళ ఇంట్లో దూరం అవుడు, చిల్లర తిరుగుడు అవి తప్పేం కాదు. ఇప్పుడు చిన్నప్పుడే ఫోన్లు ఇచ్చేసారు. అంటే అప్పట్లో నేను ఉన్నప్పటి టైంలో నాది 13-14 10th అయిపోయింది. అప్పుడు నాకు ఫోన్ అంటే కూడా ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే 5th క్లాస్ అమ్మాయి కూడా ఫోన్ ఉంటుంది. 5th క్లాస్ 2nd క్లాస్ 3rd క్లాస్ పోరలు వాడతారు ఫోన్లు వాడుతారని ఖరాబ్ అవుతారా, నార్మల్ గా మన జనరేషన్ చూసి మారుతారా? ఇప్పుడున్న జనరేషన్ ఖరాబ్ ఉంది. ఒకప్పుడు ఫోన్లు ఇవ్వాలంటే ఇవి కొట్టి బుక్కులు ముంగలు పెడుతుండే. అదే ఇప్పుడు అన్నం తినా అంటే ఫోన్ ఇస్తేనే అన్నం తింటా అంటారు. చిన్న పిల్లలు 5 months 6 months పిల్లలు కూడా అన్నం తినా అంటే ఫోన్ ఇస్తే తింటారు. ఇప్పుడు ఫోన్ లో కూడా మనం ఇచ్చే కంటెంట్ కూడా మన ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ఉండాలి. నేను అడిగేది ఒకటే, మనం ప్రతి ఒక్కరికి అంటే ఇట్లా మంచిగా చెప్పేటట్టు ఉండాలి తప్ప మనం చూసి వేరే ఖరాబ్ అయ్యేటట్టు ఉండొద్దు. కాబట్టి మన ఇంటర్వ్యూ ఇప్పుడు మనం ఏం కంటెంట్ ఇస్తున్నాం ఎదుటికి అని నీకు అడిగితే నువ్వేం చెప్తాను, నువ్వేం కంటెంట్ ఇస్తున్నావు? ఇప్పుడు మనం ఇంత చెప్పిన అయితే పిల్లలు విన్నారన్న, కూరలైనదని పెద్దోళ్ళైతే చెప్పి వేసి వాళ్ళకి ఏమంటే 4 పైసలు తినాలి కదా, వీళ్ళు కొడుతున్నాం 4 పైసలు వస్తున్నాయి, యూట్యూబ్ లో లేపుకున్నాం, ఛానల్లోకి పైసలు వస్తాయి, ఆ పైసలు పెట్టుకుని ఇప్పుడు 4 పైసలు ఇప్పుడు వస్తాయి, రేపు పోతాయి. సరే పోయినాక మళ్ళా కమాల్చుకుంటాడేమో ఉన్నోడైతే. ఇప్పుడు అది చచ్చిపోయినా కూడా ఎన్నైతే పైసలు కమాల్చుకుని అవి తీసుకొని పోతాడా, లాస్ట్ కి 4 కట్టలేమో తీసుకొని పోతారా. ఇప్పుడు ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఎన్నో కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, పేర్లు వద్దుగానే చెప్తున్నాం. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాం, అంతా బెట్టింగ్ ఆడిపించి కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ వల్ల. ఇప్పుడు వాళ్ళ బెట్టింగ్లు అవన్నీ చేసేళ్ళట, అవి అన్నీ చేస్తారు, చేస్తే ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకి వస్తున్నాయో ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో తెలియదు. కానీ ఇక్కడ ఈ మధ్యలో ఏమైతుందంటే మనం మిడిల్ క్లాస్ పోరాళ్ళు వాళ్ళైతే పైసలు వస్తాయని ఆశపడికి ఏం ఆడతారు చూసినావా, వాళ్ళు సఫర్ అవుతారు. 100 రూపాయల నుంచి 10,000 1,00,000 రూపాయల దాకా పెట్టుకొని ఓట్టుకుంటారు. నాకు మెసేజ్లు వచ్చినాయి చాలా మంది, అన్న నేను 30,000 లాస్ అయినా, రికవరీ అంటే నేను కొట్టే అన్న, మనం ఆడము ఆ గేమ్ లో, అసలు ఆ గేమ్ లో ఆడము, మనకి మీకు ఏమైనా వెళ్ళిపోవాలని చెప్పి నా తరఫున నేను చేస్తా, ఆ గేమ్ లో గురించి మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఆ లక్షలు ఇంట్లో ఎంత కష్టపడుతూనే వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్కరు ఇంట్లో 5,000 6,000 గురించి పోయి ఇంట్లో పని చేసి వస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలుసు అన్న, ఏంలో ఒక వీడియో కొడతారు పెడతారు, అయిపోయి వైరల్ అయింది, అండ్ ఆ వీడియో త్రూ ఒక 10 మంది వస్తారు, 10 మంది 10,000 పెట్టి ఆడతారు. అది వస్తే పోతే అనుకోదు, ఎందుకు నేను బే అన్నాం మాకు దెబ్బన్ టైంలో, అరే ఇట్లా ఒకటి పెట్టింది కదా అది అని చెప్పి మేము కూడా అన్నాం, మేము పైసలు కోరుకున్నాం, అట్లా ఏం లేదు. ఇప్పుడు ఎట్లా అంటే ఆ పైసలు పోయినాయి అది ఎట్లా అంటే తెలుసా, ఇప్పుడు 100 రూపాయలు పెట్టి ఆడతాం, ఆశ చూపిస్తుంది, 100 రూపాయలు పెట్టి దండాన్ని వేస్తాం, 1000 రూపాయలు దాకా సరే 1000 రూపాయలు వచ్చిన అర్థం అని చెప్పి వేస్తాం, వచ్చిన 1000 రూపాయలు వెళ్ళిపోతాయి. ఇప్పుడు అదే వచ్చిన 1000 రూపాయలు దాకా ఇవాళ ఎట్లయినా సరే 1000 రూపాయలు దాకా వచ్చినాయి, 10,000 దాకా ఇవ్వాలా. ఇంట్లో కొన్ని పైసలు ఇస్తే ఆల్రెడీ పుష్ అయిపోతారు, ఎడికైనా తెచ్చిండు వచ్చినాయి పుష్ అవుతాం అని చెప్పి ఆడనుకుంటాడు. కానీ అట్లా అనుకుంటా ఆడింట్లో ఆడ దాచిపెట్టిన పైసలు, ఈడ దాచిపెట్టిన పైసలు మన వీడియోలలో చూసినాం అన్న. కొంతమంది సూసైడ్ ఎక్స్ప్లెయిన్ చేయక వీడియోలు తీస్తారు, ఆ వీడియోలలోనే చూసేసినాం. ఆడ దాచిపెట్టిన పైసలు, ఈడ ఇంట్లో చిట్టీలకి దానికి మందులకి ఇందులోకి ఎక్కువ పైసలు ఈ వేస్ట్ అంతా బెట్టింగ్ యాప్ లకి పెట్టుకుంటాయి. ఇప్పుడు ఏముండవు, ఇప్పుడు సడన్ గా పైసలన్నీ అయిపోగొడతావు. ఇప్పుడు వాళ్ళ మమ్మీకే డాడీకి హాస్పిటల్ తీసుకోవాలి, ఇప్పుడు ఇంట్లో పైసలు. ఇప్పుడు ఎవడైతే గేమ్ ఆడిండో ఆయనకి వాళ్ళ దోస్తులకి వాళ్ళ చుట్టాలకి ఒక్కోళ్ళకి ఫోన్ చేసి ఒక 10,000 అడుగు ఇస్తారా, 10 పైసలు ఇయ్యారు ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో.
ఆడిపిస్తున్న మన ఇన్ఫ్లుయెన్సర్స్ ఆడిపిస్తుంది కదా, వాళ్ళకేం చెప్తాను? ఒకటే చెప్తున్నా అన్న, ఇప్పుడు ఇప్పుడు మొత్తం ట్రెండ్ అవుతుంది న్యూస్ ఛానల్ న్యూస్ ఛానల్ అన్ని ఆపేసిర్రు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీస్తారేమో, కానీ అట్లాంటి తప్పులు అయితే చేయకూరి. ఇప్పుడు ఒక చిన్న ఒక వీడియో వల్ల కొంతమంది లైఫ్ లో స్పాయిల్ అయిపోతాయి. ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్లే ఉంటారా, కాలేజ్ లో బంకులు కొట్టి ఆ మెట్రో స్టేషన్ల కింద పార్కులలో కూర్చొని ఆడతారని చెప్పి, ఇప్పుడు ఆడ ఆడింది కాకుండా ఏం చేస్తాడంటే ఆయన పక్కన ఒక నలుగురు ఉంటారు. అరే ఇస్తున్నారు అవన్నీ తీసిన ఆడు ఏదో ఒకసారి తీసినాము అచానక్ లా 500 2,000 వేసుకొని తీసినాము ఒక పెద్ద అమౌంట్, నాకు వచ్చినారా అని చెప్పి ఇట్లా యూజ్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, దానికి వచ్చిన వాళ్ళే ఆలోచించారు, అరే డమ్మి అనుకుంటారు ఫస్ట్ లా, ఏంటి పోయినాక ఆలోచిస్తారు, అరే వచ్చిన 20 పైసలు రేపు ఇంత దగ్గర ఎట్లా నేర్చుకోవాలని చెప్పి వాళ్ళే పైసలు తెచ్చుకుంటారు. వేసుకొని ఏం చేస్తారు, ఇంటికి నేర్పిమంటారు. ఇప్పుడు అని నేర్పిస్తారు. ఇప్పుడు అది ఉన్నంత సేపు ఆడిపిస్తాడేమో, 2-3 గేమ్లు గెలుస్తారు, ఇంటికి పోయినాక ఆడతారు, వచ్చిన పైసలే ఎగిరిపోతాయి. ఇప్పుడు మళ్ళీ పైసలు జాడి ఉంటారు, అంతే ఏముండదు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లల కన్నా పెయిన్ అనేది చాలా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏజ్ ఉన్న వాళ్ళు కూడా, ఇప్పుడు 25 years ఉన్నప్పుడు లవ్ అంటే ఒక పెయిన్ ఉంది, చిన్న చిన్న పిల్లలు కూడా పెయిన్ అనేది ఉంది. అసలు దేనికోసం అవన్నీ నడుస్తున్నాయి అని అంటే ఏం చెప్తాను? ఇప్పుడు ఉన్నది నేను చెప్తున్నా, నా జనరేషన్ ఇప్పుడు స్కూల్ పిల్లలు బిట అలా క్లాస్ వాళ్ళు చదువుకునే క్లాసెస్ 7th క్లాస్ 8th క్లాస్ ఉంటాయి. మెసేజ్లనేమో ఇన్ఫ్లుయెన్సర్లు కొడతారు మెసేజ్, అయ్యా ఫేమ్ ఉందని చూస్తారా లేకపోతే ఏముందని చూస్తారా ఏమో మనకు తెలియదు. కానీ వాళ్ళు చదువుకునేది ఏడా, వాళ్ళ మెసేజ్లు ఏడా, చేసేది ఏడా, మాట్లాడేది అనుకోని ఆ మాటలు మాటలు దాకా ఉండవాలి, ఆ మాటలు గోడలే దాటిపోతాయి, ఆ గోడలు దాటి గోడలు దింపిన దాకా పోతుంది. అసలు ఎందుకు ఇట్లా చేస్తారు అమ్మాయిలు కూడా? అబ్బాయి ఇప్పుడు అప్పుడు ఒక టైంలో అబ్బాయిలు చేస్తున్నాయి ఇవన్నీ, కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా. ఒక మాట చెప్పాలన్నా, ఒకప్పట్లో అంటుండే పెద్దోళ్ళు, ఒక టైంలో ఒక రాజుకి 10 మంది రాణిలు అంటుండే. ఇప్పుడు అట్లా లేదు, ఒక పోరానికి 10 మంది పోరీలు చుట్టుకుంటారు. అది ఎట్లా అనుకుంటా ఆడికి వచ్చి అయిపోతాడు. ఇప్పుడు ఒక పోరితో మాట్లాడతాడు, దీంతో మాట్లాడుతున్నప్పుడు వేరే మెసేజ్ చేస్తాడు, అరే దీనికన్నా ఇది మంచిగా దీని ల్యాప్టాప్ అంచుకుందాం అనుకుంటాడు. అలా సీన్ ఏమైపోతుంది ఏం తెలియదు, అటు తిరిగి ఇటు తిరిగి. ఇప్పుడు ఈ పోరి దోస్తే ఉంటాడు అట్లా, ఇళ్ళకి తెలియదు మధ్యలో కాదు. ఇప్పుడు ఎట్లయితే అంటే 10 మంది కలిసి ఒకటేసారి నిజం పడితే ఏం చేస్తున్నాను, అంగిపోడు కాదు. ఇప్పుడు ఈడ పోయి ఆడ కేసు అంటే ఆడపోయి ఈడ కేసు అంటే కేసు గీసి మధ్యలో ఒట్టించుకోకూడదు, ఈడే అవుతుంది. ఇప్పుడు అమ్మాయిలు ప్రేమని చూస్తారా లేకపోతే మనీని చూస్తారా? ఇప్పుడు అంటే ఓడైనా సరే ఇప్పుడున్న జనరేషన్ లో పోరీలు అయితే ఫేమ్ ని పైసలు చూస్తారు. ఫేమ్ లేకపోయినా పైసలు చూస్తారు, పైసలు లేకపోయినా ఫేమ్ చూస్తారు. ఇప్పుడు ఎందుకు అట్లా అమ్మాయిలు అలా అవరం కారణం ఏమన్నా ఉంది అని అంటే ఏమంటారు? ఉందంటే ఇప్పుడు చేసేటప్పుడు వీడియోలు చేస్తారు, చేసిన లిమిట్ లో వేయాలా. ఇప్పుడు మాట్లాడంటే అక్కన చెల్లెన అనేసాలు సీదా, వాళ్ళు ఏమనుకుంటారు మనకు సంబంధం లేదు, వాళ్ళతో మాట్లాడొద్దు అనుకుంటే రిప్లై సీదా డిలీట్ చేసి పడేసాలి అంతే. ఇప్పుడు మనం వాళ్ళకి లీనియన్స్ ఇచ్చినాము అనుకో, కాళ్ళు ఒక మాటతో నెత్తి మీద తిప్పి చూసుకుంటారు. ఇప్పుడు మనం అంటే ఓకే, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అట్లా నెగిటివ్ కూడా తీసుకోవచ్చు కదా, వాళ్ళకేం చెప్పాలంటే? వాళ్ళంటే వాళ్ళకి దీంట్లో అక్కలు చెల్లెలు ఉంటారు. ఇప్పుడు ఆ తిరుగుతారు 10 మందిని వేసుకొని దానికి తెలుసు, అదే వాళ్ళ ఇంట్లో అట్లా చేస్తాం. ఇప్పుడు ఆడేకుంటాడా, దానికే 10 మంది కొడతారు, ఆయన ఫోన్ గుంజుకొని నువ్వేం చేస్తున్నావు అని చూపిస్తారు. ఇప్పుడు ఆడేం చేస్తాడు, మనం ఏం చేస్తాం? లైఫ్ లో కొన్ని మంచి వర్డ్స్ చెప్పాలంటే ఒక 3 words బయట అంటే ప్రజలకు చెప్పేసి, నీ ద్వారా మీ తమ్ముళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే 3 words మంచివి. ఎప్పుడు నా తమ్ముళ్ళకైనా సరే ఎవరికైనా ఒకటే అంటాను, ఫస్ట్ ఇంట్లో చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడుతారో మనకు తెలుసు. ఇక చిన్న ఉన్నప్పుడు అంటే మనకు తెలివి లేకుండే అన్ని ఇప్పుడు అప్పట్లో ఏముందో అయిపోతుంది అంతే. ఎప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడైతే ఏజ్ వస్తుందో ఇంట్లో చూసుకోవాలి ఫస్ట్. వాళ్ళు ఒల్లీలు అంటావా, వాళ్ళు ఒల్లీలు పెట్టుకుంటే ఏం రావాలి. ఎప్పుడైనా మా తమ్ముళ్ళకి ఒకటే చెప్తా, నేను లొల్లికి వచ్చిందా మాట్లాడు, లేకపోతే నాకు నంబర్ ఇచ్చేసి నేను మాట్లాడతా. అలాగే ఒకటే చెప్తా, ఇప్పుడు రేపటి దినం నేను మీ బస్సుకి వస్తా, మీ బస్సుకి వస్తే మీరు నాకు మంచిగా చూసుకోవాలి. రేపటి దినం మీరు నా బస్సుకి వస్తారు, నాకు ఒక ఫోన్ కొడితే నేను మీకు మంచిగా చూసుకోవాలి. నా దగ్గరికి ఎట్లా వస్తారు, నేను అట్లా దానికి నా దగ్గర నార్మల్గా వస్తారు, వాళ్ళు ఏదో టెన్షన్ వాళ్ళు వస్తారు, నేను దిల్కోజ్ చేసి పంపిస్తాను. బయటవి అనుకో, నా దగ్గరకు వచ్చేటోళ్ళకి నాతో మాట్లాడేటోళ్ళకి మనం ఎట్లా ఇస్తామంటే ఇస్తారు. వాళ్ళు మన గురించి వాళ్ళు మనకు చెప్పుకున్నా పర్వాలేదు, మన పక్కన నుంచొని నేను ఇటుంటా ఇట్లా వచ్చినంతసేపు 2 నిమిషాల దాకానే అది వచ్చినామా కలిసినామా పక్కన పోయి మాట్లాడుకుంటా, అరే ఇది అట్లా ఇట్లా అవన్నీ వద్దుగా, వచ్చినామా చూసుకున్నామా పంపించేసినామా అంతే.
ఇప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు అందరు బక్క పట్లా ఉంటారు. అంటే ఇప్పుడు బుద్ధలో ఒక బొక్క ఉండదు కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. అంటే ఎంత గలీజ్ గా మాట్లాడుకుంటా అదే అన్న చేస్తారు. వాళ్ళు వైరల్ ఎందుకు చేస్తారు మన ప్రజలు? అసలు ప్రజలకి ఏమన్నా లేదా, మనకేమన్నా లేదా? అంత గలీజ్ గా చేసి భవిష్యత్తు కూడా. వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇప్పుడు జనరేషన్ ఏమైతుంది అంటే అన్ని కొట్లాటలు అవుతుంది. ఉమ్, ఇప్పుడు ఒక పోరోడు మొత్తం వారి డైలాగ్ కొట్టేస్తాడు. ఉమ్, ఇప్పుడు ఓనికైతే వేరోడు ఉంటాడు, ఓడో ఊరోడు ఉండొచ్చు. ఉమ్, ఇప్పుడు ఆయన బస్సులేమో కొట్లాట అయిపోయింది, దాన్ని మళ్ళీ రీల్ చూస్తుంటే ఆ రీల్ వస్తుంది. ఉమ్, ఇప్పుడు ఆయనకు సంబంధించిన రీల్ ఉంది అనుకో, దాన్ని మళ్ళీ లైక్ కొడతాడు, స్టోరీ పెట్టేస్తాడు. అవును, ఇప్పుడు వానికి వాడదు, సీదా రీల్ అని కొట్టేస్తాడు, ఉమ్, అయిపోయింది, వైరల్ అది. అవును. అంతే, ఏం లేదు. ఎందుకు అట్లా చిన్న పిల్లలు అంతంత పెద్ద డైలాగులు కొట్టడం ఎందుకు? మళ్ళీ అలా వాళ్ళు ఫేస్ అవుతారు, మళ్ళీ వాళ్ళు కూడా ఫేస్ చేస్తారు. కొట్టిన ఇప్పుడు తర్వాత ఏమో- ఆలోచిస్తే చాలా ఇప్పుడు ఏముండా అన్న, ఉమ్, ఇప్పుడు కొడతాడు డైలాగ్, ఏమైతారేమో. ఉమ్, ఇన్ని నేను మనదైన బోనాలలో జాతరలో తిరుగుతాడు. ఉమ్, ఇప్పుడు ఆ పోరోనికి ఏం తెలియదు, అవును, ఒకరిని ఇద్దరు నిమిషం కుడతాడు. అవును, ఇప్పుడు దాన్ని మన ఇట్లా రోడ్ మీద అటు జనాలు ఇటు జనాలు ఉంటారు. ఉమ్, దాన్ని మన రోడ్ మీద ఒకడు పోతుంటాడు, ఉమ్, ఒకడో పోరోడు చూసి అరే మొదటి డైలాగ్ కొట్టాడు అన్న అని చెప్పి యూజ్ చేస్తాడు. అవును, ఏం చేస్తారు, పోరాలు వచ్చేసి మాట్లాడతారు, ఉమ్, నా ఫ్యాన్ గీన్ అనుకుంటా. వీళ్ళు ఏం చేసేస్తారంటే పోరాలు ముంగలు వచ్చేస్తారు, అవును, మాట్లాడుకుంటూ దాన్ని మన ఇంట్లో చేయలేదు వచ్చేస్తారు. అవును. ఇప్పుడు పోరని కొడితే ఏమొస్తుంది? అదే ఆయన పక్కన ఒక 10 మంది ఉన్నప్పుడు వీళ్ళు ఒక 10 మంది చేయలేకపోయారు అనుకో, ఉమ్, వాళ్ళు మాట్లాడతారు వీళ్ళు మాట్లాడతారు, అయిపోతుంది. అవును, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక వీడియో కొడతారు తిప్పుకుంటా, అది వైరల్ అవుతుంది. అరే పోతున్నాయి ఆ వీళ్ళు డైలాగులు కొడితే ఇంకా వైరల్ అవుతుంది. అవును, ఆ డైలాగులు కొడితే ఏం రాదు, కొట్టినంతసేపు నోట్లకి ఒక మాట వస్తుంది అంతే. అవును. ఆ మాట నుంచి ఆయనకి ఎందుకైనా ఎంత కొడతారో తెలియదు అని. ఉమ్, అవును, అది కూడా correct. ఇప్పుడు అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా మొట్టమొదటి డైలాగులు కొడతారు. దానికి ఏం చెప్పగలుగుతున్నారు? వాళ్ళు ఏమనుకుంటారు మన ఇల్లు అని, అలా పోరాలు చూస్తారేమో, ఫేమ్ ఉండొచ్చు. వాళ్ళకి కొడతారు, ఒకని కొడతారో తెలియదు. సేమ్ ఇంతే, ఒక వీడియో కొడతారు. అంటే అబ్బాయిలను అయితే కొడతారు, అమ్మాయిలను అన్న. ఎవరు కొడతారు? అమ్మాయిలకి ఇవ్వాలి ఏమన్నా ఒక మాట అన్నా అది వేరే అయిపోతుంది. ఉమ్, అది ఏముండదు, ఇక అట్లా ట్రోల్ నడుస్తుంది అంతే. మళ్ళీ ఎందుకు అమ్మాయిలకి ఇలాంటి పెద్ద పెద్ద డైలాగాలు కూడా ఏమన్నా అంటే బుద్ధ వాళ్ళ కూడా Same అన్న, అంతే. అన్ని మాటలు సేమ్ అట్లా. అంతే. ఇప్పుడు సపోజ్ వేరే డైలాగ్ కొట్టాను, నాకు దుష్మని నడుస్తాయి. ఉమ్, నేను నీకు నేమన్నా, నువ్వు నాకేమన్నా, నువ్వు మీ వాళ్ళకి చెప్పుకుంటా, నేను మా వాళ్ళకి చెప్పుకుంటా, ఉమ్, తన మన వీడియో వస్తాయి, నేను స్టోరీ పెట్టేస్తా, అవును, నువ్వు చూడవాలి. నేను పక్కన ఉన్న చూసి నీకు చూపిస్తా, ఉమ్, నువ్వు ఇంకొక వీడియో ఎత్తుకుంటావు, నువ్వు పెడతావు, అవును, నా స్టోరీలు నడుస్తాయి, స్టోరీలోనే ఫైట్ అయిపోతా. అవును, లాస్ట్ కి వచ్చినాక ఏముండదు, ఉమ్, నువ్వు ఒక రోజు మింగల్కి వస్తావు, నేను ఒక రోజు మింగల్కి వస్తాను, ఫేస్ మాట్లాడతాం. ఉమ్, ఏమైనా స్టోరీ పెట్టినావు అంటే నువ్వు పెట్టినావు, నేను పెట్టినా, అంతే. అయిపోయింది, పోతాం. ఉమ్, కొట్లాడేంటారు, నువ్వు కొడతావు నేను కొడతా, ఉమ్, మాట్లాడుకుంటాం, అయిపోయింది. కాంప్రమైజ్ ఆడికే అయిపోతాం, పోతాం. మనం కొట్టుకునేటోళ్ళం, అవును, కొట్లాడినామా ఇద్దరం కలిసి సాయంత్రం పోయి చాయ్ తాగుతాం. చాయ్ అవును. ఇప్పుడు రియాలిటీ ఏంది, ఫేక్ ఏంది మనుషులలో కొంచెం ఉంటది కదా. రియాలిటీగా ఏం చూపిస్తారు, ఫేక్ ఏం చూపిస్తారు మనుషులు? రియాలిటీలో అంటే ఏం చూపిస్తారంటే అన్న, నమ్మకం చూపిస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు మన ఎంబడి ఉంటారు, ఉన్నంతసేపే నమ్మకం అది. అరే అట్లా ఇట్లా అని చెప్పి మాటలు బాగా సార్. ఉమ్, ఇప్పుడు ఎవడైనా సరే, ఒక చిన్న పోరడైనా సరే వస్తాడు, అని అవసరంకి వస్తాడు, అది మనకి చెప్పొస్తాడా? ఉమ్, వచ్చాడు చేస్తాడు, కూర్చుంటాడు, అట్లా ఇట్లా మాటలు బాగా సార్. దానికి ఏదో ఒకటి అవసరం ఉంటుంది, చెప్తాడు, మనం చేసేస్తాం. ఉమ్, ఇప్పుడు ఆయన పని అయిపోయింది, ఉమ్, దాని తర్వాత ఆయన దగ్గరకు వస్తాడా? ఇక రాడు. ఆయనకి రేపటి దినం ఒకటి కొట్టడానికి వస్తే, 10 మంది కొట్టడానికి వస్తాడు, అన్నట్లో కొట్టడానికి వస్తాడు. ఇప్పుడు మనం అవసరం తీర్చేసినాం, ఉమ్, ఇక మధ్యలో కనిపెడు కానీ ఉమ్, మళ్ళీ ఆయనకి ఓడేమని అంటే అప్పుడు వస్తాడు. ఇక అన్న అర్థం చేసేసుకోవాలి. ఉమ్. ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్ లా మనుషులను నమ్మాలా, నమ్మొద్దా? నమ్మకం అంటే ఎట్లా తెలుసా అన్న? ఒక దోస్తులలో అంటే ఒక 2-3 పెట్టుకోవాలి, ఉమ్, నమ్మకం పెట్టుకోవాలి. అది ఎంత తెలుసా? 30-70 పెట్టుకోవాలి. ఉమ్, మన తరపుకైతే మనం దిల్దారు ఉండాలి. అవును, ఇవ్వాలి మనీ వేసుకొని మనం పడి ఉన్నంతసేపు ఎవరికైనా సరే ఒకటే చెప్తా అన్న, ఉమ్, మన దగ్గర ఉన్నంతసేపు మంచిగా చూసుకోవాలా. అది ఏమని చూసుకొని ఆ తర్వాత మాట అది. అవును, మన దగ్గర ఉన్నంతసేపు మంచిగా చూసుకోవాలా. ఆ తర్వాత పోయి వీరంతో చెప్పుకుంటాడా, వీరంతో కొట్టిస్తాడా, అవన్నీ సీన్ సిద్ధారా తర్వాత. ఇప్పుడు ఆడు కొట్టిస్తా అని చెప్పుకొని తిరుగుతాడేమో, ఆడన్నంత మాత్రం అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ మనమే పోతుంటాం, అవును, మన అనుకున్న మన దోస్తు ఆడి అవును, దానికి ఏమో ఓడేమకి ఇస్తాడు, 10 మందిని తీసుకొని వస్తాడు. ఉమ్, నేను ఒకటే అంట, నీకు నాకు లొల్లు, అవును, నువ్వు నేను మాట్లాడడం దారావే పక్కన కంట. ఉమ్, వాళ్ళకి 10 మంది వస్తారు, అవును, వాళ్ళకి తిట్టేస్తా, నీకే మనం దనా దోశ నా ఇష్టం అని మాట్లాడతాం. అవును, ఆయనకి ఒకటే అడుగుతా, ఇప్పుడు ఏమైంది రవి ఓడి ఎప్పినట్టు ఒప్పడాదు. ఉమ్, ఇక ఆయన అవి ఎవ్వడైనా సరే, ఎంత దోషాలు ఉన్నాయన్నా సరే చేతికి చెప్పరా. ఉమ్, అవును, అక్కడ వాళ్ళకి మన గురించి తెలుసుంటేనే వస్తారు మనకి, లేకపోతే రారు. ఇప్పుడు వస్తారు, మాట్లాడతారు,
పక్కన పోయి చెప్తాడు "అరే ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు" రేపటి దినం ఒక్కళ్ళం పోయినప్పుడు అట్లా రౌండప్ చేస్తారండి. రౌండప్ చేసినా ఏం చేయరు. 10 మంది ఉంటారు. ఇప్పుడు 10 మంది గట్టిగా నుంచుంటారు అన్న, మనం ఒక్కళ్ళమే ఉంటాం. అవును దబాన్స్ ఒకరిని కొడితే 10 మందిలో ఒకరిని కొడితే 9 మందికి జరిగిపోతాం. అవును అది మాత్రం నిజమని, ఎందుకంటే మేము చూసినాం లేదు, మేమే చూసినాం అది. చలో ఎండింగ్ గా అయితే ఒక్క లాస్ట్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అన్న మీ మమ్మీకి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? లాస్ట్ ఒకటే వర్డ్లో చెప్పేసి. మా మమ్మీ చెప్పాలనుకుంటే ఒకటే చెప్తాను. ఇప్పుడైతే ఇక మేము ఉన్న దాంట్లో లైఫ్ లో అయితే ఇక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం, అన్ని చేసినాం. కానీ ఒకటే చెప్తా, నా సక్సెస్ తోని ఒకటే సర్ప్రైజ్ ఇస్తాం మా మమ్మీ. ఆ సర్ప్రైజ్ ఎట్లా అంటే, మమ్మల్ని చూసిన చుట్టాలు కానీ ఎవరైనా సరే మాకు చూసి ఒక మాట అన్నోళ్ళు మేము ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత మాతో మాట్లాడాలంటే కూడా మా కింద నెత్తిట్లా ఒప్పుకొని పక్కనకి వెళ్ళిపోవాలి. చలో చూసిరు కదా, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తా. అప్పటిదాకా వెయిట్ చేయండి. మన ఛానల్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.